శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. కార్తీక మాసము 16వ రోజు పారాయణము, 16వ అధ్యాయము. సంబదీప ప్రశంస. ఈ రోజున తిథి విదియ, నక్షత్రము రోహిణి, వారము ఆదివారము. ఈరోజు నిషిద్ధ ఆహారము ఉల్లి, ఉసిరి, చద్దనము, చల్ల, ఎంగిలి. ఈరోజు చెయ్యవలసిన దానములు బంగారము, ఆకుకూర, నెయ్యి, సమిధలు, దక్షిణ. ఈ రోజున పూజించవలసిన దైవం అగ్ని స్వాహ. ఈ రోజున పఠించవలసిన మంత్రం ఓం స్వాహాపతయే జాతవేదసే నమః. ఈ మంత్రమును పఠించటం వల్ల కలుగు ఫలితము వర్చస్సు, తేజస్సు, పవిత్రత. కార్తీక మాసము 16వ అధ్యాయం ప్రారంభము. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసమందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకవాదులు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధిలో ధూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫల దానములు చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఇందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపముంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపమును గాని స్తంభదీపము గాని ఉంచిన నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందమయము అగును. ఆకాశదీపము పెట్టువారు సాలిధాన్యం గాని నువ్వులను గాని ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలేను. దీపము పెట్టడానికి శక్తి ఉండి గాని దీపము పెట్టువారును లేక దీపము పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మ ఎత్తుదురు. ఇందులకొక కథ గలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన పతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మును వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలను వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక స్తంభం ఉపాతి దానిపై దీపం పెట్టుదుము. కావున మనమందరము అడవికి వెళ్ళి పొడవైన స్తంభము తీసుకొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళిరి. చిలువలు పలవలు లేని ఒక పొడవాటి చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి. దానిపై సాలిధాన్యం ఉంచి ఆవు నేతిని నింపి పాత్రం దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫళఫళమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడిపోయింది. దీపం ఆరిపోయి చెల్లాచెదరై పడిపోయెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. ఇంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూచి, ఓయి, నీవెవడవు? నీవి ఈ స్తంభము యందు ఎలా వచ్చితివి? నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించిరి. అంతా పురుషుడు వారందరకు నమస్కరించి,
పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండేది. మదహంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులు అలవాటు అవటంచేత వేదములు చదవక, శ్రీహరిని పూజించక, దాన ధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారంతో కూర్చుండియున్న సమయంలోనే ఒక విప్రుడు వచ్చి నన్ను ఆశ్రయించినను. అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేటివాడను. ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేటివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేటివాడను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని నన్ను ఎవరునూ మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేడిది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలలందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పొరుగునై, తర్వాత వృక్ష జన్మ ఎత్తి తిని కీకారణ్యమునందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా నా రూపము ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మములన్నీయూ మీకు తెలియజేసితిని. నన్ను మన్నింపుడు అని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ నిమితాశ్చర్యముంది. ఆహా, కార్తీక మాస మహిమ గొప్పది. అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది కదా అని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటల్లా ఆలకించి, ముని పుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున నెల్లరకు నెటుల కర్మ బంధము కలుగును, అది నశించుటెట్లు? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడగు అంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి. అంతా ఆ అంగరీషుడిట్లు చెప్పుచున్నాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యమందలి 16వ 16వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక పురాణము 16వ రోజు 16వ అధ్యాయము సమాప్తము. తిరిగి 17వ అధ్యాయములో కలుసుకుందాం.